బిడ్లారా, దేవుడు ఆయన కృప, ఆయన కాపుదల, భద్రత నిత్యము మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రతి కీడు అపాయాన్ని తప్పించునుగాక. కాబట్టి ఆయన మీద ఆధారపడుతూ, ఆయన వైపు చూస్తూ నిత్యము ప్రార్థన జీవితము కలిగి ఉండాలని దైవ సేవకుడిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుకంటే దినములు చెడ్డవి, సమయాన్ని పోనివ్వకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరత ఎంతో ఉంది. ఎందుకంటే ప్రపంచంలో అనేకమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఏ క్షణము ఏమవుతుందో మనకు తెలియదు. ప్రభువారు ఎప్పుడు వస్తాడో తెలియదు. మనం ఈ లోకాన్ని ఎప్పుడు ముగించుకుంటామో తెలియదు. కాబట్టి ఈ లోకము, ఈ కుటుంబము, మన శరీరము, ఈ సంపద ఏదో ఒకప్పుడు విడవలసిందే. విడిస్తే రెండు లోకాలు ఉన్నాయి. ఒకటి పైలోకము, ఒకటి క్రింది లోకము. పైలోకము సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. క్రింది లోకము ఎప్పుడు దుఃఖపడే విధంగా ఉంటుంది. ఆ దుఃఖాన్ని తొలగించడానికే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా పుట్టాడు. మన కొరకు ఎన్నో నిందలు, శ్రమలు భరించాడు. ఆయన జీవించిన కాలంలో భూమి మీద ఏనాడు కూడా సంతోషంగా లేడు, ఏనాడు కూడా ఆనందంగా లేడు. ఎందుకో తెలుసా? మనకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన మన దుఃఖాన్ని, మన పాపాన్ని, మన దరిద్రతను భరించిన మహాదేవుడు ఆయననే యేసు క్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆయనను కలిగిన మనము ధన్యులము. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా వాటిని పట్టించుకోకుండా, వాటి వైపు చూడకుండా, వాటి వైపు ఆలోచించకుండా ప్రభువైన యేసు క్రీస్తు మీద ఆధారపడుతూ నమ్మకం, విశ్వాసం కలిగి ఉండాలని కోరుతూ ఉన్నాను. దేవుడి దినము బయలుపరిచిన దేవుని వాగ్దానాన్ని ధ్యానించుకుందాం. ఆదికాండము 41వ అధ్యాయము 51వ వచనము, 52వ వచనాన్ని చదువుకుందాం. ఇక్కడ యోసేపు కనబడుతున్నాడు. యోసేపు యొక్క కుటుంబము కనబడుతుంది. కాబట్టి ఇక్కడ కరువు సంవత్సరం రాకమునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టారు. అంటే కరువు సంవత్సరం రాకముందుకే యోసేపుకి 2 కుమారులు పుట్టారు. అంటే 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండుతున్న దినాల్లోనే 2 కుమారులను దేవుడు తనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆ విషయాలు తెలియపరుస్తూ ఉన్నాడు. చదువుకుందాం. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరుచున్నట్లుగా చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టాడు. దేవుడు యోసేపు జీవితంలో చేసిన మేలు ఎంత గొప్పదో చూడు. అంటే నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారిని మరిచిపోయినట్లుగా చేశాడు అని చెప్పి, అంటే సమస్త బాధను తొలగించాడు. తర్వాత తన తండ్రి ఇంటి వారందరినీ మరిచిపోయేటట్టుగా తనకు కుమారుని అనుగ్రహించాడు. ఆ కుమారుడే మనష్షే అని పరిశుద్ధమైన గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉంది. మనష్షే అంటే ఇప్పుడు ఏంటంటే మరిచిపోన్నట్లు చేయువాడు అని అర్థం. అంటే ఇప్పుడు కుమారుని ఇచ్చాడు కాబట్టి ఏం చేశాడంటే బాధను, తండ్రి ఇంటి వారిని అంటే మరిచిపోయేటట్టు చేశాడు అని దేవుని విషయంలో దేవుణ్ణి గణపరుస్తున్నాడు, హెచ్చిస్తున్నాడు. మరి నీవు కూడా ఒకసారి ఆలోచన చేసుకో. మరి నీవు ఆత్మీయ జీవితాన్ని నిన్ను పరీక్షించుకుంటే నీకు అర్థమవుతుంది. దేవుడు ఎప్పుడు కూడా బాధను తొలగిస్తాడు కానీ బాధపరచాడు. గుర్తుంచుకో. మనుషులు ఎప్పుడు కూడా బాధను ఇంకెక్కువ చేస్తారు కానీ బాధ నుండి విడిపించలేరు. ఎందుకంటే వారికి తెలియదు. బాధపరచడమే తెలుసు. గాయపరచడము, దుఃఖపరచడము, అవమానపరచడము, నిందించడమే తెలుసు. కానీ అయ్యో తోటి వ్యక్తులను బాధపరచకూడదు, వారిని బాధపరిస్తే దేవుని బాధపరిచినట్టు అని వారు అనుకోరు. ఒకవేళ అనుకుంటే ఈనాడు ప్రపంచం ఎప్పుడో బాగుపడేది. అందుకే దేవుడు చెప్తున్నాడు, నా సమస్త బాధను తొలగించాడు అని చెప్పి ఆ మాట తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మళ్ళీ రెండవది మాట్లాడుతున్న మాట ఏం చెప్తుందంటే, తర్వాత అతడు నాకు బాధ కలిగించిన దేశమందు, అంటే
అక్కడ తండ్రి ఇంటి దగ్గర తన సహోదరులతో బాధను అనుభవించాడు, నిందలు భరించాడు, శ్రమలు భరించాడు. ఏ దేశానికైతే వచ్చాడో ఆ ఐగుప్తు దేశంలో కూడా అతన్ని బాధించారు. ఆ ఐగుప్తు దేశంలో కూడా అతన్ని బాధించారు. పోతీఫరు భార్య కూడా తనను బాధించింది, మాటల చేత శోధించింది ఆయనను. తర్వాత జైల్లో కూడా భయంకరంగా ఆయనను ఐగుప్తు జైల్లో భయంకరంగా బాధ పెట్టారు, భయంకరంగా హింసించారు. కానీ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన చెప్తున్నాడు అద్భుతమైన మాట. ఏం చెప్తున్నాడంటే, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పాను. ఎంత అద్భుతమైన మాట చూడు. నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నాకు అభివృద్ధి కలిగించనని చెప్పి రెండో వానికి ఎఫ్రాయిం అని పేరు పెట్టాను. ఎఫ్రాయిం అనగా అభివృద్ధి అని అర్థం. అంటే ఎంత అద్భుతమో చూడు. పెద్ద కుమారుడు మనిషి పేరుకేమో మరిచిపోవుట, ఎఫ్రాయింకేమో అభివృద్ధి పేరుకి అర్థం. కాబట్టి నీవు కూడా ఇలా యోసేపులాగా తీర్మానం చేసుకుంటే, యోసేపులాగా ప్రార్థన జీవితం కలిగి ఉంటే, బాధించే వారిని బాధించకుండా, నిందించిన వారిని నిందించకుండా, శ్రమపరిచిన వారిని శ్రమపరచకుండా నీవు యేసుక్రీస్తుకు అప్పగిస్తే, ఆయన చెప్తున్నాడు రోమా సంఘానికి 12వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు, పగ తీర్చుట నా పని, అది మీ పని కాదు. మీకు శత్రువు కనబడితే అతనికి భోజనం పెట్టండి, అతనికి నీళ్ళు ఇవ్వండి, అప్పుడు అతని తల మీద నిప్పులు పోసినట్టు అవుతా అంటాడు. మేలు చేత కీడును జయించండి, కానీ కీడు చేత మేలును జయించకూడదు అన్నాడు. యోసేపులో కూడా అదే కనబడుతుంది. తన సహోదరులను ప్రేమించాడు, వారికి భోజనం పెట్టాడు. భయపడకూడదు, నేను మీ పిల్లలను పోషించదని వారిని ఆదరించాడు. అంత అద్భుతమైన దేవుడు మన దేవుడు. కాబట్టి ఈ లోకంలో జరుగుతున్న శ్రమను బాధను చూసి కృంగిపోకు. దేవుడు నిన్ను బాధ నుంచి విడిపించి అభివృద్ధి పరుస్తాడు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. వినమాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచినందుకు మీకు స్తోత్రాలు. అయా, మీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. అనేకమైన విషయాలు మీరు మాకు నేర్పించిన మీ కృపకై మీకు స్తుతి, మీకు మహిమ కలుగును గాకని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. యోసేపు జీవితంలో మీరు చేసిన అద్భుతమైన కార్యాన్ని బట్టి కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామంలో పొందినాం తండ్రి. ఆమెన్. ఆయన కృప సదాకాలం తోడై ఉండి మనల్ని నడిపించి ఆశీర్వదించి సంరక్షించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.